ఏంటి నీలాంటి తాగుబోతో నాకు పెళ్ళా? అబ్జర్వ్. శృతి నిజం చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు? లేదు. సింగపూర్ నుంచి తిరిగి రాగానే సంధ్యకి డైవోర్స్ ఇచ్చేసి మనం పెళ్లి చేసుకుందామని నీతో నేను చెప్పలేదు? చెప్పారు. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదంటావేంటి? మిస్టర్ ఆనంద్, మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని ఎగబడ్డారే కానీ ఇన్ని రోజుల్లో నేను ఒక్కసారి కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని నా నోటితో చెప్పలేదు. చెప్పానా? మీరే ఏవేవో ఊహించుకున్నారు. అది మీ తప్పు, నా తప్పు కాదు. రాక్షసి, నీ నోటితో చెప్పకపోయినా పెళ్లి గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు అవునని తలూపావు. నిన్ను నా కుర్చీలో కూర్చోబెట్టి కంపెనీ వాళ్ళందరికీ నిన్ను నా ఫియాన్సీగా, కాబోయే మహారాణిగా పరిచయం చేసినప్పుడు కూడా నువ్వు నోరెత్తలేదు. సింగపూర్ వెళ్లబోయే ముందు రోజు రాత్రి నువ్వు నా చేతిలో చెయ్యేసి, హలో, ఏం మాట్లాడుతున్నారు? చేతిలో చెయ్యేసి చెప్పు బావా అని పాడుకోవటానికి మీరు నాకు బావా కాదు, ఇది సినిమాను కాదు, జీవితం, నిజ జీవితం. అంటే అంటే ఇన్నాళ్ళు నువ్వు నా ఇంట్లో ఉన్నది అవకాశం కోసం, ఆపర్చునిటీ కోసం. ఆ ఆపర్చునిటీ నాకు మీ సింగపూర్ ప్రయాణం రూపంలో దొరికింది. మీకు మీరే సర్వ హక్కులు నాకు రాసిచ్చారు, నేను అందిపుచ్చుకున్నాను. దట్స్ ఆల్. అంటే మంచి చెడు, పాపం పుణ్యం అనేవి నీ దృష్టిలో లేవు, లేనే లేవు. ఒకప్పుడు మీరే అన్నారు, గుర్తుందా? ఈ ప్రపంచంలో అవసరం, అవకాశం మాత్రమే ఉంటాయి. మంచి చెడు, పాపం పుణ్యం అంతా ట్రాష్, లేనే లేవు అని. మీరు థియరీ చెప్తే నేను ప్రాక్టికల్గా చేసి చూపించాను. నీవు నేర్పిన విద్య నీరజాక్ష. యు డెవిల్, నన్ను నిలువునా ముంచేసి పగలబడి నవ్వుతున్నావా? నవ్వక నీతో కలిసి ఏడవటానికి నేనేం నీ కట్టుకున్న పెళ్ళాన్ని కాదు. అంటే అంటే ఇప్పుడు నా గతి? నిలబడి ఉన్నావుగా నడి రోడ్డు మీద. మోజుపడ్డ ఆడదాని మత్తులో పడి కోట్లకు కోట్లు కుమ్మరించిన వాడు చివరికి మిగిలేది ఇక్కడే, నడి రోడ్డు మీదే. నిన్ను వదలే, చంపేస్తాను. వదులు, నిన్ను వదులు. డ్రైవర్, డ్రైవర్, ఈడ్చి పడేవిండి. హలో, ఇంకోసారి నా దారి కడ్డొస్తే ఇక్కడ కాదు, జైలు గోడల మధ్య ఉంటావు, చిప్పకుడు తింటూ. పోనీ. సో మీరు సింగపూర్ నుంచి తిరిగి వచ్చేలాగా ఇదంతా జరిగిపోయిందన్నమాట. అవును లాయర్ గారు, అది ఆ శృతి, ఆ వంచకి నన్ను నిలువున ముంచేసింది, నమ్మక ద్రోహం చేసింది. నా ఆఫీస్ నుంచి నన్నే మెడబట్టి బయటికి తోయించింది. అందుకే ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. చెప్పండి, చట్టపరంగా నేను దాని మీద ఎలాంటి చర్య తీసుకోవచ్చు? మిస్టర్ ఆనంద్, శృతి పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ మీ అంతటా మీరే రాసిచ్చారా, లేక శృతే మీ చేత అలా బలవంతంగా రాయించుకుందా? శృతిని నమ్మి నాకుగా నేనే రాసిచ్చాను. ఐసి, గతంలో శృతి ఎప్పుడైనా మీ చేత ఎలాంటి పత్రాల మీదైనా సంతకాలు తీసుకుని వాటిని మిస్యూజ్ చేయడం జరిగిందా? లేదు. అంటే మీ అంతటా మీరే బుద్ధిపూర్వకంగా శృతి పేరు మీద పవర్ పట్టాన్ని రాసిచ్చారు, అవునా? అవును. దెన్ ఐఎమ్ సారీ. ఎస్ మిస్టర్ ఆనంద్, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 383 ప్రకారం ఉద్దేశపూర్వకంగా మీకు ప్రాణహాని కలిగిస్తానని బెదిరించి ఆ శృతి మీ చేత ఆస్తిని దౌర్జన్యంగా రాయించుకుంటే
అది ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టేవాడు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 464 ప్రకారం ఆ శృతి మీరే రాసినట్టుగా తప్పుడు దస్తావేజును సృష్టించి ఉంటే అది ఫోర్జరీ కేసు పెట్టేవాడు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420 ప్రకారం మీరు రాసిన దస్తావేజులో మ్యాటర్ని బుద్ధిపూర్వకంగా ఆ శృతి మోసగించాలనే ఉద్దేశంతో సమూలంగా మార్చేసింది అని నిరూపించగలిగితే చీటింగ్ కేసు పెట్టేవాళ్ళం. బట్ ఐఎమ్ సారీ, మీ విషయంలో శృతి చేసింది ఎక్స్టార్షన్ కేసు కాదు, ఫోర్జరీ కేసు కాదు, కనీసం చీటింగ్ కేసు కూడా కాదు. అంటే మీరనేది? ఎస్ మిస్టర్ ఆనంద్, ఆస్తికి సంబంధించిన లావాదేవీల్లో జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కలిగి ఉన్న వ్యక్తి ఆ ఆస్తి మీద క్రయ విక్రయాలకి, ఆస్తి బదలాయింపుకి సంపూర్ణమైన అధికారాలను కలిగి ఉంటాడు. ఏ వ్యక్తి అయినా తన ఆస్తికి సంబంధించిన నిర్వహణ, అజమాయిషి, క్రయ విక్రయాల కోసం మరో వ్యక్తికి రాసి ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని ఏ క్షణంలో అయినా రద్దు చేసుకోగలుగుతాడు. కానీ సదరు జీపీఏ హోల్డర్ అప్పటిదాకా జరిగిన లావాదేవీలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం సాధ్యం కాదు. అంటే కోట్ల విలువైన నా ఆస్తి, కంపెనీ మొత్తం ఇప్పుడు చట్టపరంగా శృతికే చెందుతాయి. బుద్ధిపూర్వకంగా మీ అంతట మీరే పవర్ పట్టాన్ని రాసిచ్చారు కాబట్టి చట్టపరంగా ఆ శృతి మీద ఎలాంటి చర్య తీసుకోవడం అసంభవం. నో, వీల్లేదు లాయర్ గారు. నమ్మక ద్రోహం చేసిన ఆ శృతికి బుద్ధి చెప్పాలి. వెతకండి, ఇండియన్ పీనల్ కోడ్ మొత్తం వెతకండి. ఆ శృతి మీద కేసు పెట్టడానికి ఏదో ఒక్క సెక్షన్ దొరకపోదు. ఓకే ఓకే, ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం లేకపోయినా ఒక విధంగా మాత్రం ఆ శృతి మీద కేసు పెట్టవచ్చు. ఎలా లాయర్ గారు? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 405 ప్రకారం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఒప్పంద భంగ నేరం కింద కేసు ఫైల్ చేద్దాం. చెయ్యండి లాయర్ గారు. ఏం చేసినా సరే నా సామ్రాజ్యాన్ని నిన్ను దక్కించుకోవాలి. నన్ను నిలువున ముంచేసిన ఆ శృతిని చైలు ఊచలు లెక్క పెట్టేలా చేయాలి. ఓకే, లెట్ us try మిస్టర్ ఆనంద్. థ్యాంక్ యూ లాయర్ గారు. ఉంటాను. థ్యాంక్ యూ. మిస్టర్ ఆనంద్, మీలాంటి ఇంటెలిజెంట్ ఫెలోను కూడా ఉరిడి కొట్టించింది అంటే ఆ శృతి గొప్ప కిలాడి అయి ఉండాలి. ఆస్తి చేతికి రాగానే బాడీ గార్డ్స్ కూడా పెట్టించుకుందంటే చాలా ముందు చూపున్న ఆడదై ఉండాలి. ఎందుకైనా మంచిది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పరిస్థితి అంతదాకా వస్తే దాని ప్రాణాలు తీసి జైలుకైనా వెళ్తాను, కానీ ఆ వంచకిని వదిలిపెట్టే సమస్య లేదు. నో, ఇప్పుడు ఈ కంపెనీ పేరు ఆనంద్ బిల్డర్స్ కాదు, శృతి బిల్డర్స్. నేనే ఈ కంపెనీకి ఇప్పుడు కొత్త బాస్ని, సోల్ ప్రొపరేటర్ని. సో ఇక మీదట అన్నీ నేను చెప్పినట్లుగానే జరగాలి, జరిగి తీరాలి. అండర్స్టాండ్? ఓహ్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నమస్తే మేమ్ సాబ్ అన్నవాళ్లే నా కంపెనీలో ఉంటారు, కాదన్నవాళ్ళు నడి రోడ్డు మీద ఉంటారు. నమస్తే మేమ్ సాబ్ అన్న వాళ్ళే నీ కంపెనీలో ఉంటారు, కాదన్న వాళ్ళు నడి రోడ్డు మీద ఉంటారు. గుడ్, వెరీ గుడ్. మరి నిన్నే తన నెత్తి మీద దేవతలా పెట్టుకొని నిన్నే మేమ్ సాబ్ని చేసి నీ కొంగు పట్టుకొని తిరిగిన ఆనంద్ గారు నడి రోడ్డు మీద ఎందుకున్నారో తెలుసుకోవచ్చా? అక్క, వద్దు, నువ్వు నా ముంచేశాక కూడా వరుసలు పెట్టి పిలవద్దు. ఎందుకు ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేసావు? నువ్వింత మోసగత్తవని నా కళ్ళు కూడా ఊహించలేదు కదే. అక్క, ముందు నువ్వు కూర్చో, తర్వాత మాట్లాడుకుందాం. మంట మీద కూర్చోబెట్టి తీరిగ్గా కూర్చొని మాట్లాడదామంటావా? అక్క అని పిలుస్తూనే సర్వనాశనం చేసి కులాసాగా నీతో కబుర్లు చెప్పమంటావా? నువ్వెవరో తెలియకపోయినా నా సొంత చెల్లెలే అనుకున్నాను. ఆయన నేను కావాలనుకున్నారని తెలిసినప్పుడు పోనీలే అని సరిపెట్టుకున్నాను. నా బిడ్డను అడ్డం పెట్టుకుని నీ కళ్ళ ముందే ఆయన విడాకులను అడిగినప్పుడు నా అదృష్టం ఇంతే అని తల ఉంచుకొని వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు నడి రోడ్డు మీద ఆయనని దిక్కులేని స్థితిలో పచ్చి తాగుబోతుగా చూశాక కూడా నిన్ను నిలదీయడానికే వచ్చాను. చెప్పు, చెప్పవే రాక్షసి.
పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నీదే కదే. అలాంటప్పుడు ఎందుకు ఇంత ద్రోహం చేశావు? నీ మీద కొండంత నమ్మకంతో ఆయన నీ పేరు మీద పవర్ పట్టని రాసేస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తి మొత్తం దోచేసి ఆయన అగాధంలోకి తోసేస్తావా? అదేంటని అడగడానికి ఆఫీస్కొస్తే నీ బాడీ గార్డ్స్ చేత మెడ పెట్టి బయటికి గెంటిస్తావా? అక్క, అసలు నేను చెప్పేది ఇంకేంటే నువ్వు చెప్పేది? అక్క అని పిలిచి నువ్వు నా సౌభాగ్యాన్ని మాత్రమే దోచుకుంటున్నావు అనుకున్నాను. కానీ నువ్వు ఆయన సర్వస్వాన్ని దోచుకొని నిలువు దోపిడీ చేసి నిలువ నీడ కూడా లేకుండా చేసి ఏం బాగుందామని? వేలు లక్షలు కోట్లు ఆ పాపిష్టి డబ్బేగా నీకు కావాల్సింది? నాతో ఒకే ఒక్క మాట చెప్పుంటే ఆస్తి మొత్తాన్ని నా ఎడం చేత నీ మొహం మీద కొట్టి ఆయనకి గతి పట్టకుండా కాపాడుకునేదాన్ని. ఇప్పుడు ఆయన ఏమైపోతారో అనే భయం. నా బిడ్డ ఒక్కసారి ఆయనని నోరారా నానా అని పిలిచి అదృష్టాన్ని కూడా నోచుకోడేమో అనే బాధ. ఎందుకే ఏం చేసుకుంటావే ఆ డబ్బుని? నీ పాడ మీదేసి తగలబెట్టుకుంటావా? బతుకంటే లక్షలు కోట్లు కాదే మనుషులు. ఆ మనుషుల్ని దూరం చేసుకున్నాక ఇంకేంటే మిగిలేది? బూడిద. ఆ బూడిదలోనే నీకు సంతోషం ఉంది అనుకుంటే, నమ్మిన వాళ్ళని నట్టెట్లో ముంచి నువ్వు సుఖంగా ఉండాలి అనుకుంటే అది మాత్రం జరగదు, కల్లో కూడా జరగదు. గుర్తుంచుకో, మనం చేసే ప్రతి పనికి పద్దుని రాస్తూ పైన భగవంతుడు అనేవాడు ఒకడుంటాడు. ఇక్కడ చట్టాల నుంచి నువ్వు తప్పించుకున్నా అక్కడ మాత్రం శిక్ష నుంచి తప్పించుకోలేవు. అనుభవిస్తావు, ఇంతకింత అనుభవిస్తావు. నమ్మిన వాళ్ళని నడి రోడ్డు పాలు చేసిన నీకు పుట్టగతులుండవు. నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నీకోసమే నేను ఆరాటపడుతోంది. తొందరపడి గొప్ప దీవెని ఇచ్చావు. పర్వాలేదక్కా. కళ్ళు కనబట్లేదరా రాస్కెల్? చంపేస్తా. నేనెవరో తెలుసా? ఆనంద్, ద గ్రేట్ ఆనంద్ బిల్డర్స్. అందరూ చీటర్సే. ఎందుకే శృతి నాకు ఇంత ద్రోహం చేశావు? నిన్ను ఇక్కడ నా గుండెల్లో పెట్టుకున్నాను కదే. మొత్తం నా సామ్రాజ్యానికే నిన్ను రాణిని చేశాను కదే. ఎందుకే నేను ఇలా ముంచేశావు? నీకోసం కట్టుకున్న పెళ్ళానికే డైవోర్స్ ఇస్తానన్నాను. రక్తం పంచుకు పుట్టిన బిడ్డనే వద్దనుకున్నాను. నీకోసం నేను ఇంత చేస్తే నువ్వు నాకు హ్యాండ్ ఇస్తావా? మెడ పట్టి బయటికి ఎంటిస్తావా? చంపేస్తాను. శృతి, నిన్ను చంపేస్తాను. నిన్ను
నా చేతులతోనే చంపేస్తానే. సార్ సార్ శృతి, ఏంటి సార్ ఇక్కడ పడి ఉన్నారు? చంపేస్తానే. లేవండి సార్, లేవండి సార్, హోటల్కి వెళ్దాం. ఏయ్, లేవండి సార్, ఎవర్రా స్టడీ? జాగ్రత్త సార్. ఎంత తాగినా నేను స్టడీనే. ఈసారి మా హోటల్లోనే దిగారు సార్. మందు తెచ్చుకుంటానని చెప్పి ఎంత చెప్పినా వినకుండా ఇలా బయట పడిపోయారు సార్. ఆటో శృతి, నిన్ను వదలనే. కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. పద. రేయ్, ఆటో ఎందుకురా ఇక్కడి నుంచి? డబ్బులు దండగా, డబ్బులు దొబ్బేద్దామనే. పదండి సార్, మీరు అసలే నడిచే కండిషన్లో లేరు. నా కండిషన్కి ఏమైందిరా? సూపర్. డబ్బులు ఎవడిస్తాడరా? నీ బాబా? అవన్నీ నేను చూసుకుంటాను సార్, మీరు పదండి ముందు. నువ్వు పోనీ. అది ఆ శృతి నన్ను దగా చేసిందిరా, మోసం చేసిందిరా. ఏంటత్తా, ఆ శృతి నేను అంత మాట అందా? అయినా నువ్వు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళావత్తా? మనసు ఉండబట్టలేక వెళ్ళాను, ఆరాటాన్ని ఉంచుకోలేక వెళ్ళాను. అయ్యో అత్త, నీకు అసలే నోట్లో నాలిక లేదు. ఆ గయ్యాడి గంపతో నువ్వెలా పోట్లాడగలనుకున్నావు? వెళ్లే ముందు నాకు ఒక మాట చెప్తే నేను వచ్చేదాన్నిగా. ఇద్దరం చెరోవైపు దాన్ని పట్టుకొని అక్కడికక్కడే దులిపేసేవాళ్ళం. ఏంటి కావేరి, ఎవరిని దులిపేసే వాళ్ళం అంటున్నావు? అడిగేది నిన్నే. చెప్పనా అత్త? అయినా ఇందులో చెప్పకున్నంత గొప్ప రహస్యం ఏముందిలే. సుత్తు కొట్టకుండా ఏం జరిగిందో సూటిగా చెప్పు. సూటిగానే చెప్తానులేండి. ఇందాక సంధ్యత్త ఆ శృతి దగ్గరికి వెళ్ళొచ్చింది. జరిగింది తలుచుకొని ఇక ఒగ్గబట్టలేక వెళ్ళిందట్లేండి. వెళ్తే ఏముంది, ఆ శృతి నా ఇష్టం వచ్చినట్టు చేశాను, నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్నట్టుగా మాట్లాడిందట. నువ్వింత మోసకత్తవే అనుకోలేదు అని సంధ్యత్త తిట్టినా కూడా కొంచెం కూడా చెల్లించకుండా, అవును నాకు కావాల్సింది డబ్బే, డబ్బు కోసమే నేను ఇదంతా చేశాను, అయితే ఏంటి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసిందట. పాపం సంధ్యత్త ఇప్పటిదాకా నాతో ఆ సంగతులన్నీ చెప్పి బాధపడుతుంది. ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు, కనీసం నన్ను తోడుగా తీసుకెళ్లాల్సింది అంటున్నాను. ఇంతలోనే మీరొచ్చేశారు. తోడు లేకుండా నువ్వు ఒక్కదానివే వెళ్ళి మాటలు పడొచ్చావు. తోడు లేకుండా నడవలేని స్థితిలో అక్కడ ఆనంద్ ఉన్నాడు. మోహన్, తను మీకు కనిపించాడు. ఎక్కడో దారిలో రోడ్డు పక్కన తప్ప తాగి. మాట్లాడరేంటండి? తను మీకు ఎక్కడ కనిపించారు? అంత కంగారు పడాల్సింది ఏం లేదు. కారులో వెళ్తూనే రోడ్డు మీద కనిపించాడు. నేను పలకరించేలోగానే వెళ్ళిపోయాడు. అయితే మావయ్య ఇంకా కార్లలోనే తిరుగుతున్నాడన్నమాట. అంటే మనం భయపడినంత సీనే లేదన్నమాట. ఆస్తి మొత్తాన్ని ఆ శృతి దోచేసినా దానికి కూడా తెలియకుండా భద్రంగా పెద్ద మొత్తాన్ని ఎక్కడో దాచిపెట్టుకున్నాడన్నమాట. సుఖంగానే ఉన్నాడన్నమాట. అవును, సుఖంగానే ఉన్నాడు. తోడు లేకుండా అడుగు తీసి అడుగు పెట్టడం అలవాట్లేనివాడు కదా. ఇప్పుడు కూడా ఒక కుర్రవాడిని ఎవనో చిన్న చిన్న పనులు చేసి పెట్టడానికి కాబోలు తోడుగా పెట్టుకున్నాడు. ఆనంద్ పక్కనే ఆ కుర్రాడు కనిపించాడు కారులో వెళ్తూ. కారు తోడుగా ఓ కుర్రాడు, పర్వాలేదే. మావయ్య మరీ అంత దరిద్రంలో ఏం లేడు కదండి? అవును, అంత జాలి పడాల్సిన స్థితిలో లేడు. ఎంతైనా
బిజినెస్లో ఆటుపోటలు చూసినవాడు కదా, ఇంత కష్టాన్ని తేలిగ్గానే తట్టుకున్నాడు. సారీ సార్, మీ అకౌంట్లో డబ్బు లేదు. దిస్ ఈజ్ మై పర్సనల్ అకౌంట్. 50 lakhs, 50 లక్షలు ఉండాలి. ఉండాలి కాదు, ఉండేది సార్. వారం ముందు దాకా మొత్తం అమౌంట్ అంతా డ్రా చేశారు. ఎవరు? శృతి.